జగన్ పరిపాలన అయితే రోడ్లు వేసుకుని అయితే అసలు పట్టించుకోలేదు. పిల్లల విషయంలో అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. మేము పొందలేని అన్ని జగన్ ప్రభుత్వంలోనే నేను పొందాను. వైసీపీ వచ్చే బాగున్నాను. జగన్ రావాలని అందరికీ తాపం చేసి కూడా మొత్తం సరణాన్ని చేసి ఉచిత బస్సు కాల్ చేతులు లేని వాళ్ళకి మనం కట్టుబడి కూడా ఇప్పుడే బాధపడి ఉచిత ఇంకా బాధపడాలి. మేము వెళ్ళే తీసుకుంటున్నాం. మా వాలంటీ ఏమి రావట్లేదు. టీడీపీ రావాలి. చంద్రబాబు వస్తే మాట్లాడు. జగన్ వస్తే బాగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. ఎవరు వచ్చినా పర్లేదండి, పేదవాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన నవరత్న సంక్షేమాలు కానీ ఇవి బాగుంది. ఇంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. నవరత్నాలు అనేది అందరికి ఇస్తున్నారు, పర్లేదండి. కానీ అభివృద్ధి ఏది, డెవలప్మెంట్ కావాలిగా. జగన్ గారు ఏంటంటే ఒక రోడ్లు ఇలే తప్ప ఉన్నాయంతా బాగా చేశారు. టీడీపీ ప్రభుత్వం వస్తే కంపల్సరీ రోడ్లు మెయిన్ ఏంటంటే రాజధాని ఒకటే లేదు మాకు వెస్ట్ గోదావరి జిల్లాకి. మనం నా మగు 4 సంవత్సరాలు నేను సచ్చి అక్కడికి వెళ్తే పింఛలేదు, ఇక్కడికి వెళ్తే లేదు. మా తరపున ఎవరు వచ్చి లేడు కదా, నేను బతి మాలితే లేదు. అలాగని వదిలేసాక చంద్రబాబు వచ్చాక 1 నెలకి రాయం చేసి 2 నెలలు నాకు పింఛన్ వచ్చింది. ఆయన 2 ఏళ్ళు చేసేయండి, 4 సంవత్సరాల్లోనూ వేయించాడు. 3 ఏళ్ళు ఇస్తున్నారు. రోడ్ల విషయంలో అయితేనండి జగన్ పరిపాలన అయితే రోడ్ల విషయంలో అయితే అసలు పట్టించుకోలేదు. టీడీపీ పరిపాలనలో అయితే రోడ్లు బాగానే చేశారు. నేనైతే వైఎస్ఆర్. ఉపాధి అయినా బాగానే ఉంటది. పిల్లల విషయంలో అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. జగన్ వచ్చినాక పిల్లల పరిపాలన బాగుంది. పిల్లలకి డబ్బులు గట్ట వేస్తున్నాడు, లేని వాళ్ళకి కూడా బాగుంది. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. పథకాలన్నిటికీ పేరేం పెట్టట్లేదు, బాగున్నాయి. ఇంకా అభివృద్ధి చెందితే బాగుంటది. ఇప్పుడైతేనండి పిల్లల చదువులు బాగున్నాయి. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. మా అబ్బాయిలు ఏంటి ఎవరైనా చదువులు బాగున్నాయి. నెక్స్ట్ మేము పొందలేని అన్ని జగన్ ప్రభుత్వంలోనే నేను పొందాను. ఎవరి గురించో నాకు అనవసరం, నేనైతే పొందాను. అది ప్రజెంట్ అయితే అభివృద్ధి కనపడుతుందండి. ఈ మధ్య కాలంలో ఈ 3 మంత్ నుంచి కనపడుతుంది. ముందు అయితే ఉంది, ఇప్పుడైతే అభివృద్ధి బాగానే ఉంది ప్రజెంట్. మాకైతే ఇది వైసీపీ వచ్చే బాగుంది. అన్ని సదుపాయాలు కలిగి నాకైతే ప్రతిదీ చేసి చంద్రబాబు నాయుడు వచ్చాక మేము పట్టుకున్నాము. ఇప్పుడు జగన్ వస్తే బాగాలేదా? జగన్ వస్తే ఇంకా మంచిది. జగన్ ఎవరు రావాలా? జగన్ రావాలా, టీడీపీ రావాలా? జగనే కావాలి. జగనే కావాలా? జగనే రావాలని అందరికీ. జగనే రావాలా? చంద్రబాబు బాగాలేదా? అసలు కుదరదండి. అసలు చెత్తాళ్ళు అత్తలేదు. మేము ఆయన్నే నమ్ముకున్నాం అందరం కూడా. ఆత్రేయపురం చాలా మంది జగన్ అంటేనే ఇష్టం. ఇంతకుముందు టీడీపీ చేసింది, వైసీపీ అయితే ఏమీ లేదు. రోడ్లు వేయడం కానీ ఏమీ లేదు. నేను తాపం చేసి కూడా మొత్తం సరణాన్ని చేసాడు. టీడీపీ పవర్తో బాగుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు బాగా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు. అది బాగుంటుంది. సపరేట్ విడిగా పోటీ చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇద్దరు కలిసి పోటీ చేయాలి. రాజకీయ పరంగా వస్తేనే మేలు మాకు. సినిమాలు చేస్తాం కదా, రాజకీయ పరంగా వస్తేనే మాకు మేలు. మాకు అది చాలు. ఏకంగా ఒకసారి కూర్చొని వెళ్ళి సీఎం సీట్లో కూర్చొని కాదు కదా, అంగీకరిస్తాం. మా ఫ్యాన్స్ పరంగా అయితే మేము అంగీకరిస్తాం. ఉచిత బస్ ఇస్తే మేలా, ఆడవారికి తీసేస్తే మేలా? ఉంచుతాం మంచిది. ఎందుకట్లా? ఎందుకంటే మరి ఏం చేస్తాం, మరి ఆడవాళ్ళు తిరిగితే బాగుంటుందని. ఫ్రీ అనేది ఇస్తే కనుక మీరే అన్నారు కదా, అన్ని రేట్లు పెంచుతున్నారండి, అలాగే పెరుగుతాయి. ఇంకా కొన్ని పథకాలు తీసేస్తే మెరుగండి. ఆటోలు కట్టేస్తున్నారు, ఆటోలు 10,000 కట్టాలి. అవన్నీ అనవసరం. సపరేట్ బస్సులు పెడితే మేలే. లేబర్ చాలా మంది ఉన్నారు కదండి, చదువుకున్న పిల్లలు, వాళ్ళు అందరు బాగుపడతారు కదా. బస్సు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్తే 20 రూపాయలు తీసుకున్నారు. ఏదో అన్నం ఇస్తాను నాకు. మాకు సాయిబుల వీధిలోకి వెళ్ళాను. సాయిబులు అండి మనం. సాయిబుల వీధిలోకి వెళ్ళాను. బస్సు ఇది గారికి ఇస్తా అంటే 20 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని అక్కడ దింపాడు. అది న్యాయమా చెప్పండి? ఇక్కడ బస్ స్టాండ్కి ఎక్కడ, ఇక్కడ పోలీస్ బొమ్మ లేదటు అటు ఎక్కడ చిన్న మసీదు న్యాయంగా మాట్లాడండి. మేలే అంతా. లేబర్ కూడా ఎక్కుతారు, లేని వాళ్ళు కూడా అందరూ ఎక్కుతారు. బానే ఉంది. జగన్ వచ్చినా కూడా చాలా బాగుంది. ఉచిత బస్సు ఉంటేనే మేలు కదండి. పేదోళ్ళు ఎక్కడైనా నడవడానికి రావడానికైనా బస్సు ఎక్కుతారు కాబట్టి లేని వాళ్ళకే మేలండి అది. ఉచిత బస్సు అంటే మరి పెద్దవాళ్ళు గమ్మునుగా అవగా ఎక్కలేరు కదండి. దాని గురించి కొంచెం కష్టం అవుతుంది కదా. ఇచ్చేది ఏమన్నా అంటే కనుక కొంచెం లిమిట్ గా లైన్ గా ఇస్తే బాగుంటుంది. ఎక్కే వాళ్ళకి అందరికీ ఆస్కారం ఉంటుంది. అలా చూసుకుని ఆలోచించుకుని చెయ్యాలండి. అది చిన్నవాళ్ళు అయితే గవ్వగా ఎక్కేస్తారు. మాలాంటి పెద్దవాళ్ళు అనుకోండి గమ్మున ఎక్కలేరు కదా. ఉచిత బస్సు ఉంటేనే మేలు. ఎందుకంటే లేబర్ కదండి, లేబరే అంతా ఉంటారు కాబట్టి. ఉచిత బస్సు అయితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి? మీ వరకు మాకు బాగుంటది. మరి ఆటో వాళ్ళు కూడడిపోద్ది కదా. ఉచిత బస్సు కాల్ చేతులు లేని వాళ్ళకి మనం కష్టపడి కూడా ఎందుకు సోమరపోలు చేస్తాం తప్పించి ఈ ఉచిత పథకాలు మాత్రం దాని అంత దరిద్రం ఏదీ లేదు. కాల్ చేతులు లేని వాళ్ళకి, ఆసరాలు లేని వాళ్ళకి అందరికీ మనం బాగుపడి వాళ్ళని చెడగొట్టడం తప్పించి ఏమీ లేదు. ఉచిత బస్సు ఇచ్చి మళ్ళీ మేమే కదమ్మా బాధపడేది. తర్వాత అంటే మీకు ఎక్కడికి పోయినా బస్సు టికెట్ ఉండదు కదా, ఎందుకు ఇప్పుడే బాధపడుతుంది. ఉచిత ఇచ్చి ఇంకా బాధపడాలి మేమే. వాలంటీర్ వ్యవస్థ బాగుందా, దాన్ని తీసేయడం మేల? వ్యవస్థ పర్లేదు, బాగానే ఉందని ఉంచాలి దాన్ని. కొంతమంది అయితే చేస్తున్నారండి, కొంతమంది చేస్తలేదు. కొంతమంది అయితే ఓకే వాస్తవంగా ఏంటంటే ఏది కావాలంటే అది ఫోన్ చేసి చేస్తున్నారు. కొంతమంది అయితే చేతులేదు సార్. మేము వెళ్ళే తీసుకుంటున్నాం. మా వాలంటీ ఏమి రావట్లేదు. ఎందుకు రావట్లేదు?
ఆవిడ దూరం అయిపోయిందని ఇల్లు రావట్లేదండి. మేలే మేలే 100% మేలే. ఇంటింటికి వెళ్ళి అంతా వాళ్ళే రికవర్ చేస్తున్నారు కదా. ముసలికి ఇప్పుడు పెన్షన్ 5 గంటలకి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏదన్నా పెట్టుకోవాలన్నా చేయాలన్నా వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. బాగుంది. వాలంటీర్లు కూడా మరి ఉండాలి కదండి. వాళ్ళు ఏందో మనకి ఎక్కడ నడుస్తుంది. ఏదో మంచి చెడ్డ తెలుస్తుంది కదండి వాళ్ళ వల్ల. అవి ఉండాలి. ఎందుకని అలా? ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు చాలా బెస్ట్. జగన్ వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం వ్యతిరేకంగా ఉండకూడదు. అది తీసేద్దాం మంచిది. ఎందుకు అట్లా? ఎందుకంటే అది మనకు ఉపకారం ఏంటండి? ఏంటి ఉపకారం? ఏం ఉపకారం లేదు దానివల్ల. కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వస్తే మరి ప్రజల బతుకులు బాగుంటాయా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటాయి. టీడీపీ రావాలి. టీడీపీ రావాలనుకుంటున్నారు చాలా మంది. జగన్ వస్తే మంచిదండి. చంద్రబాబు వస్తే మారుతాయి. అంటే టీడీపీ పరిపాలనే బాగుంది. ఎవరు వచ్చినా పర్లేదండి, పేదవాళ్ళకి న్యాయం జరగాలి. చంద్రబాబు వస్తేనే మీరు. జగన్ వస్తే బాగుంది. కూటమి వస్తే బాగుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. జగనే సీఎం. అయినండి జగనే. నాకైతే జగనేనండి. టీడీపీ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వేస్తేనే మంచిది.